చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాట్లాడడానికి కూడా వామపక్షాలకు సంబంధించి సిపిఎం నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాన్ని? గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు తన హయాంలో ఒక మెడికల్ కళాశాల తేవకపోగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఏం చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 3 Pల విధానం తీసుకొస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజానీకానికి చాలా నష్టం కలిగించేది. విద్యా వైద్యం అనేది ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది. వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవటం అవుతుంది. ప్రజలకి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వ వైద్యం కాస్తో కోస్తో అందుబాటులో ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం ప్రజలకి చాలా భారంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యని, ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయటం అన్యాయమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కరోనా కాలంలో కూడా ప్రజల్ని ప్రభుత్వ వైద్యమే కాపాడింది. ప్రభుత్వ వైద్యం వల్లే మేలు జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తామని పాలకులు ప్రకటించారు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తానంటాం, వైద్య విద్యని ప్రైవేట్ పరం చేస్తానంటాం చాలా అన్యాయం. దీన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. వైద్య కళాశాలలన్నీ ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ కూడా ఈ రోజున ప్రజలందరికీ అన్ని విధాలా కూడా అందుబాటులో ఉండట్లేదు. చాలా శస్త్రచికిత్సలు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వైద్యానికి వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ 100 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నాయి. ఈ బకాయిల వల్ల కూడా వైద్యం సరిగా అందట్లేదు. అంచేత ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడం విరమించుకోవాలి. ఆరోగ్యశ్రీని కొనసాగించాలి. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ కూడా చెల్లించి ప్రజలందరికీ కూడా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సార్, పవన్ కళ్యాణ్ వ్యక్తులు ప్రశ్నిస్తా అన్నారు. అసలు ప్రైవేట్ పరం అయిపోతున్న కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్ణయాలు కూడా కుంభకాయటం ఏం చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం ఎప్పుడో మర్చిపోయారు, ఎప్పుడో మానేశారు కూడా. అధికారం రాకముందేమో ప్రశ్నల వర్షం, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ హోదాను ఉపయోగించి సేవ చేయాల్సింది కాకుండా ప్రశ్నించడం మానేశారు. ఆ పద్ధతిని పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే పునరాలోచన చేసుకోవాలి. తను ఏదైతే ప్రశ్నించడం కోసం, ప్రజలకు మేలు జరగడం కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారో, ఈ రోజున ఆయన ఆ విధానాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. కరెంటు ఛార్జీలు ప్రభుత్వమే పెంచేస్తున్నా అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపరు. ఆ రోజున 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మళ్ళీ ఆ మాట మాట్లాడరు. ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయటం అనే దాంట్లో ఆయన కూడా భాగస్వామిగానే ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్గ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. వైద్యం అందకపోయినా ఆయన ఏమీ ప్రశ్నించట్లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నా కూడా, అలాగే నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టడంలో ఆయన ఏమీ ప్రశ్నించట్లేదు. విశాఖ ఉక్కు అమ్మకానికి కేంద్రం ముందుకు పోతున్నా సరే అటు చంద్రబాబు గారు మాట్లాడట్లేదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడట్లేదు. మొత్తంగా చూస్తే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడంలో ఈ రోజున జీరోగా ఉన్నారు. ఆ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా వాటిలో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు సార్, చెప్పండి, ఏం చూస్తారు? గతంలో చూస్తుంటారు ఏలూరుకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఆవశ్యకత చూశారు. ఉన్నటువంటి పర్మనెంట్ భవనాలు కూడా ఇప్పుడు నిర్మాణాలు కూడా పనులు నిలిచిపోయినాయి. ఇప్పుడు చూస్తే ఏకంగా వచ్చేటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో నిర్మాణాలు జరుగున్న వాటిని మేము ముందుకు తీసుకెళ్లలేమని చెప్పని 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని వామపక్షాలకు మీరేం చూస్తారు? ఓ పక్కన నిధులు లేవంటున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు సంపద మాత్రం అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి కట్టబెట్టడానికి మాత్రం ముందుకొస్తున్నారు. దాన్ని బట్టి ఉన్న వనరుల్ని వాళ్ళకి కట్టబెట్టాలనే ఆలోచన, ఇక డబ్బులు లేవనే పేరుతోటి భారాలన్నీ ప్రజల మీద వేసే పద్ధతిలోనూ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు 3P పద్ధతిలో మెడికల్ కాలేజీలు మేము మిగతావి నిర్మిస్తామని చెప్తున్నారు. కానీ ఇంకో పక్కన వారే చెప్పింది ఏంటంటే P4 పేరుతోటి పేదరికాన్ని నిర్మూలిస్తూ ఉంటున్నారు. ఇది P4 పేరుతో పేదరికాన్ని నిర్మూలించడం కాదు, పేదల్ని కొంతమంది సంపన్నుల యొక్క దయాదాక్షిణ్యాలకి వాళ్ళకి గాలి కొదిలేయటమే.
వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ పేదరికం ఏమైనా నిర్మూలన జరిగితే జరుగుతుంది, లేకపోతే వాళ్ళ పాత పరిస్థితుల్లోనే కొనసాగాల్సినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా పరిపాలన యావత్తు కూడా మేము ఇంకా ప్రజలకు సంబంధించిన విషయాలు మేమేమి జవాబుదారీగా ఉండం, మేము బాధ్యత పడం, మొత్తం అంతా ప్రైవేటు పరం చేస్తాం, పరిపాలన కూడా ప్రైవేటు పరం చేస్తాం, కేవలం మంత్రులు మాత్రమే ప్రజలు ఎన్నుకున్న మంత్రులు ఉంటారు, ప్రభుత్వ మంత్రులు ఉంటారు అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చే పద్ధతిలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒకప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు పెద్ద డొనేషన్ పద్ధతి పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి కూడా దోహదపడింది. ఇప్పుడు ఈయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటారు. ఎవరు చదువుతారండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో? పేదోళ్ళు ఎవరైనా చదవగలుగుతారా? అంటే పేదోళ్ళని, దళితుల్ని, గిరిజనుల్ని, బలహీన వర్గాలని, పేదవాళ్ళందరినీ కూడా వైద్య విద్యకి దూరం చేయటం. ఇంకో ముక్కలే చెప్పాలంటే మీకు డాక్టర్ చదివేంత సీన్ లేదు, మీకు అర్హత లేదని చెప్పేసి వాళ్ళని ఒక రకంగా వాళ్ళకున్న హక్కులు నిరాకరించడం అవుతుంది. రేపొద్దున ప్రైవేట్ విద్య చదివిన వాళ్ళు ఏం సేవ చేస్తారండి? వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి ఎలా రాబట్టుకోవాలని ఆలోచిస్తారు. మరి ఇప్పుడేమో వైద్యం ఇప్పటికే చాలా ఖరీదు అయిపోయింది. రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయరు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయరు, వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెడతారు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే లక్షలు వసూలు చేసుకునే ఆలోచనే చేస్తారు. అంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్వాలేదు, ప్రభుత్వ వైద్యం లేదా ప్రభుత్వ వైద్య విద్య అనేది మేము బాధ్యపడేది కాదని చాలా నిర్దాక్షిణ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ నిర్ణయం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, మోడీ గారు బీజేపీ ప్రభుత్వ నిర్ణయం కూడా ఇందులో భాగమే. ప్రధానంగా చూస్తుంటారు, గతంలో ఉక్రెయిన్ లాంటి ఇతర ఏరియాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు ఎప్పుడు వస్తారని చెప్పి తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదని మెడికల్ కాలేజ్ తీసుకొస్తే స్వయాన ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మీరు సీట్లు కూడా మాకు అవసరం లేదని చెప్పి లేఖలు రాశారు. ఇతర రాష్ట్రాలే మాకు కావాలని చెప్పి కోరుతున్నారు. ఏం చూస్తారు? ఇప్పుడు విదేశాలకి వెళ్లాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలకి ఇక్కడ లేదా విద్యార్థులకి కావాల్సిన విద్యా సదుపాయాలు అట్లాంటివి కల్పించకపోవడం వల్ల, అందుకని అప్పుడు ఉక్రెయిన్ సమస్య కూడా ఎదురైంది. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ చదువుల కోసం కొంతమంది చైనా వెళ్తున్నారు, కొంతమంది మలేషియా వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు. అసలు ఇక్కడే అలాంటి అవకాశాలు కలిగిస్తే ప్రజలకు ఇక్కడ వాళ్ళు కొద్దిపాటి ఫీజులతో చదివితే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందిస్తారు. కానీ ప్రభుత్వం ప్రజలకు అలాంటి వైద్యం అందించాలనే ఆలోచన లేదు, అది గాలికి వదిలేయాలనుకుంటుంది. అందుకని ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సార్ చెప్పండి, ఏం చేస్తారు? ఏలూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణ భవనాలు కూడా చూస్తే కానీ ఇప్పటికే శాశ్వత భవనాలు లేవు. అలాంటి తరుణంలో ఇప్పుడు వచ్చేటువంటి కాలేజీలు కూడా ఆల్రెడీ మేము భరాయించలేమని చెప్పి ప్రైవేట్ పరం చేయడం, ఏం చూస్తారు ఇలాంటి చర్యలు? ప్రైవేటీకరణ పితామహుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి గతంలో నానుడు ఉండేది. దాన్ని మరోసారి ఈ పరిపాలన వచ్చిన తర్వాత మరోసారి చంద్రబాబు నాయుడు నగ్నంగా నిరూపించుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రైవేట్గా విద్యారంగం విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు ఈరోజు వైద్య రంగం కూడా పెరిగిపోయింది. దానికి ఇంకా మరింతగా బలపడే విధంగా ప్రైవేటీకరణ బలపడే విధంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈరోజు ప్రైవేటీకరణ జరగకుండానే ఈరోజు ₹1 కోటి లేనిదే ఎంబీబీఎస్ సీటు సాధించలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు పూర్తిస్థాయి ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఈరోజు విద్య అనేటువంటిది సామాన్యుడికి, పేద మధ్యతరగతి వాళ్ళకి అందని ద్రాక్షగానే మారిపోయే అవకాశం 100% ఉన్నది. ఇప్పటికే ఉన్నటువంటి ఎగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఆ బ్యాంకు లోన్లు తీసుకుని ఈరోజు వైద్య విద్యలో ప్రవేశిస్తున్నారు. కానీ దిగువ మధ్యతరగతి కానీ పేదలు కానీ ఈరోజు వైద్య విద్య వైపు చూసే పరిస్థితి కనపడలేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సామాన్యులు కూడా వైద్య వృత్తిని సేకరించే విధంగా, ప్రోత్సహించే విధంగా ఉండాలంటే ప్రభుత్వ రంగంలో వైద్య రంగం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫిలిప్పీన్స్ లాంటి చిన్న దేశాలు సైతం సాధారణమైనటువంటి ఫీజులతో ఈరోజు అక్కడ వైద్య విద్యని నేర్పుతూ ఉన్నారు. కానీ ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో మాత్రం పేదవాడి వైద్య విద్య అనేది మాత్రం అందని దాక్షగానే ఉన్నది. ఈ P4 విధానం కారణంగా మరొక శ్రీ చైతన్య నారాయణ ఎట్లయితే ప్రాథమిక విద్యారంగం, జూనియర్ కాలేజ్ స్థాయిలో డామినేట్ చేస్తూ ఉన్నారు. రేపు వైద్య రంగంలో కూడా వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవేశం కోసం మార్గం వేయడం కోసం మాత్రమే ఈ P4 విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారని చెప్పి మాకు అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం దీన్ని బేషరతుగా ఉపసరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది, ప్రైవేట్ కళాశాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రైవేటీకరణకు కూడా చేసేదంటే పితామహుడిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నటువంటి ఏదైతే వైద్య విద్యను కూడా పేద విద్యార్థులకు దూరం చేసే విధంగా, అందరినీ దాక్షగా మార్చే విధంగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తే కనపడుతుంది. ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు కానీ ఈ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా కొమ్ము కాస్తూ కూడా ప్రశ్నించలేదని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, వేలు.